భగవద్గీతలో కురుక్షేత్రే అంటే అర్థం తెలుసా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రం ధర్మంతో కూడుకున్నటువంటి శరీరం. ధర్మంతో కూడుకున్నటువంటి శరీరంలో దైవం ఉంటాడు. ఈ దైవం ఎక్కడ ఉంటుందో అక్కడ దైవం జ్ఞానం. జ్ఞానమైనటువంటి ఆ శరీరము ధర్మక్షేత్రం అయితే, దీనికి సేమ్ టు సేమ్ ఆపోజిట్ కురుక్షేత్రం. కురుక్షేత్రం అంటే అజ్ఞానంతో కూడుకున్న శరీరం. అది అజ్ఞానం ఆవహింపబడినటువంటి శరీరం, అంధకారంలో ఉన్నటువంటి శరీరం, మాయతో కూడుకున్నటువంటి శరీరం. అటువంటి శరీరాన్ని కురుక్షేత్రము అంటారు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత చెప్పాడు. ఆ కురుక్షేత్రాన్ని సంగ్రామాన్ని ఇక్కడ మానవులు తమకు ఎలా అనుభవించుకోవాలంటే తమ శరీరమే. జ్ఞానంతో కూడుకున్న శరీరం ధర్మక్షేత్రం అయితే, అజ్ఞానంతో కూడుకున్న శరీరం కురుక్షేత్రం. జ్ఞానంతో కూడుకున్న శరీరం నేను నేను వేరు, శరీరం వేరు అనేది స్పష్టంగా తెలిసినది జ్ఞానం అయితే, ధర్మక్షేత్రం అయితే, నేనే శరీరము, శరీరమే నేను అనే భ్రాంతి తోటి నేను నాది అనే అహంకారంతో అజ్ఞానంతో మమకారంతో కూడుకున్నటువంటి శరీరమే కురుక్షేత్రము.